హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనము తుది ఫలితాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మొన్నటికి మొన్న టీజీపీఎస్సీ వెబ్సైట్లో మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఎందుకు ఎనేబుల్ చేశారని చెప్పేసి మొన్న వీడియో చేయడం జరిగింది. అందులో కూడా నేను చెప్పాను, థర్డ్ స్పెల్ వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా మరికొంతమందిని పిలిచేటటువంటి అవకాశం ఉంది, దానికోసమే ఉండొచ్చు అన్నట్లుగా చెప్పాము. ఖచ్చితంగా అదే నిజమైంది. మరి ఈ నెల 10వ తారీఖు నుంచి 10-11 తేదీల్లో మరి దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ఉండబోతుందన్నమాట. అదేవిధంగా మరి ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు థర్డ్ స్పెల్కి, అందులో మీరు ఉన్నారా లేదా అనేటటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రైట్, ఇక చూసినట్లయితే మనకు వెబ్ నోట్ అనేది ఈరోజు మరి టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇందులో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక్కడ చూసినట్లయితే మరికొంతమంది క్యాండిడేట్స్ని అయితే మేము వెరిఫికేషన్ కోసం అయితే థర్డ్ స్పెల్ వెరిఫికేషన్ కోసం అయితే మరి ఇక్కడ పిక్ చేసుకుంటున్నాము. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మరి థర్డ్ స్పెల్ వెరిఫికేషన్ అనేది థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క షెడ్యూల్లో అంటే 10-11 తేదీల్లో మరి నాంపల్లి అడ్రస్లోనే అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఆఫీస్లోనే ఉంటుంది అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ థర్డ్ స్పెల్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక చూసినట్లయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది సో మనకి ఈ యొక్క తేదీలలో మరి జరపబడుతుంది అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఆఫీస్ ఆఫ్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లిలో ఉంటుంది అన్నట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వెళ్ళేటటువంటి అభ్యర్థులు ఎవరైతే దీనికి థర్డ్ స్పెల్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో మీ యొక్క చెక్ లిస్ట్ కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్, ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి మరి సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎవరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరు థర్డ్ స్పెల్ కోసం అన్నట్టుగా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక 17 మంది కింద ఒక 2 మొత్తం టోటల్గా 19 మంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మిత్రమా. ఇందులో ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. వెళ్ళే ముందు మరి క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ కూడా మనకు 9th నుంచి 11th వరకు ఈ యొక్క తేదీలలో అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది. మరి ఎవరైతే ఆబ్సెంట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మరి వెరిఫికేషన్కి వెళ్ళలేక మరి ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ చూసినట్లయితే రిజర్వ్ డేగా 11వ తారీఖు అయితే 11వ తారీఖు ఫిబ్రవరి 11 సాయంత్రం 5 లోపు అయితే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా విహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అన్నట్టుగా వాళ్లకు సంబంధించినటువంటి మరి మనకు అప్డేట్ కూడా వెబ్ నోట్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించాలి. సో విహెచ్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూసినట్లయితే మనకు సరోజిని దేవి ఐ హాస్పిటల్ మెహిదీపట్నంలో సో డేట్ ఇచ్చారు 10వ తారీఖు ఫిబ్రవరి మార్నింగ్ 8:30 AM సో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ 10 మంది అక్కడ ఉండాలి అన్నట్టుగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, వాళ్ళకు మెడికల్ చెకప్ ఉంటుంది అన్నట్టుగా చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరొక 3కి మరి ఇక్కడ చూసినట్లయితే హెచ్హెచ్ క్యాండిడేట్స్కి ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో ఉంటుంది. అది కూడా మనకు 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు మార్నింగ్ 8:30కి అక్కడ షార్ప్గా మీరు ఉండాలి అన్నట్లుగా ఇక్కడ 3 అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మిత్రమా, సో మీరు గనక సెలెక్ట్ అయినట్లయితే మరి ఖచ్చితంగా అంటే థర్డ్ స్పెల్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. థర్డ్ స్పెల్ వెరిఫికేషన్కి ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేసి తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.